హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి యోగాసనాలు అనేటువంటిది చూస్తూ ఉన్నాము. నోట్స్ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము. ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. మనిషి ఆరోగ్యం కోసం ఏం చేస్తూ ఉంటాడు? మనిషి ఆరోగ్యం కోసము నియమనిష్టలను, తర్వాత క్రమశిక్షణను పాటిస్తూ ఉంటాడు. యోగ సూత్రము గ్రంథాన్ని ఎవరు రాశారు? యోగ సూత్రము గ్రంథాన్ని క్రీస్తు శకము 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి అనేటువంటి ఆయన యోగ సూత్రము అనే గ్రంథాన్ని రాశారు. పతంజలి ముని యోగ సారాన్ని ఎన్ని సూత్రాల్లో వివరించారు? పతంజలి ముని అతి సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేటట్టు యోగ సారాన్ని వచ్చేసి 195 సూత్రాలతో వివరించారు. ఎందువల్ల మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేవారు? యోగాసనాలను ఆచరించడం వలన మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేవారు. మనిషి యాంత్రిక యుగములో దేనికి గురవుతూ ఉన్నాడు? మనిషి యాంత్రిక యుగంలో అనుక్షణము మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉన్నాడు. యోగా అని దేన్ని అంటారు? యోగా అంటే కలయిక, ఆసనము అంటే కూర్చోవడము, శరీరము మనసు కలయికనే యోగా అని అంటారు. యోగా గురించి 2వ శతాబ్దంలో చెప్పబడింది. సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేయవచ్చు. సొంత వాక్యాల్లో రాయండి. క్రమశిక్షణ. ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు క్రమశిక్షణ అనేటువంటిది నేర్పించాలి. 100 ఏళ్ళు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే మనం ఆరోగ్యంగా 100 ఏళ్ళు జీవించవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రశాంతం. ఈ కాలంలో ప్రజలకు శరీర ప్రశాంతతతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా అవసరము.